नारसिंगी पुलिस हुदूद में पेश आई एक कत्ल की वारदात, जहां पर एक हज्जाम को उसी के रिश्तेदार ने गला काटकर कत्ल कर दिया। मकतूल की शिनाख्त 47 साला राजू की हैसियत से की गई है, जो कि एक हज्जाम था। घरेलू झगड़ों के चलते प्रवीण कुमार नामी उसी के एक रिश्तेदार ने रेजर ब्लेड से उसका गला काट दिया, जिससे उसकी मौत वाक़ई हो गई। इस वाक़ये के बाद प्रवीण कुमार ने खुद को पुलिस के हवाले करते हुए अपने जुर्म का एतराफ़ कर लिया है। राजू की नाश को पोस्टमार्टम के लिए दवाखाना मुंतकिल कर दिया गया है। इस सिलसिले में नारसिंगी पुलिस ने एक मुकदमा दर्ज करते हुए मुख्तलिफ ज़ावियों से मज़ीद तहक़ीक़ात का आगाज़ भी कर दिया है। मज़ीद ताज़ा तरीन ख़बरों को देखने के लिए चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। ఈ రోజు ఉదయం తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నార్సింగి విలేజ్ కుమారి బస్తీలో ఉన్నటువంటి రాజు అనే చెప్పి బార్బర్ పని చేస్తాడు. ఆయన ఏజ్ 47 ఇయర్స్ అబౌట్. ఆయన మర్డర్ జరిగిందని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రాగా మా నైట్ డ్యూటీ ఆఫీసరు వెరిఫై చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వివరాల్లోకి వెళ్తే రాజు అని చెప్పేసి 47 ఇయర్స్ ఏజ్ అయిన బార్బర్ షాప్ నడిపించుకుంటాడు. అక్కడే నార్సింగి విలేజ్ ప్రాపర్ వాళ్ళకి తర్వాత వాళ్ళ బంధువు అయినటువంటి ప్రవీణ్ కుమార్ అని చెప్పే అతనికి కొన్ని రోజుల నుంచి పడట్లేదు, ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయని చెప్పేసి తెలిసింది. నైట్ అబౌట్ 1 to 2 మధ్యలో ఈ ప్రవీణ్ రాజు ఎవరైతే ఉన్నారో రాజుని గొంతు కోసి చంపడం జరిగింది. వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రవీణ్ కుమారు లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఉంటారని చెప్పేసి అనుమానం పడుతున్నారు. దాంట్లో మేము రాజు వాళ్ళ వైఫ్తో కంప్లైంట్ ఆమె ఇస్తే తీసుకోవడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు ఒకటి మర్డర్ కేసు కట్టినాము. అదే బార్బర్ షాప్లో ఉన్నటువంటి గడ్డం చేసే ఖర్చుతోన బ్లేడ్ పెట్టి అది గొంతు కోయడం జరిగింది. దీంట్లో కేసు కట్టినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీళ్ళంతా చంపిన ఆయన గంజాయి సేవించినట్టుగా ఇంకా అక్కడ కూడా కొందరు అది తెలియదండి. అది దర్యాప్తులో తెలుస్తుంది, ఏంటి అనేది దర్యాప్తులో తెలుస్తుంది.